హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వడ కర్రీ చేస్తున్నానండి ఇడ్లీకి. చూడండి, శనగపప్పు నానబెట్టేసుకుంటాను. మార్నింగే పెట్టుకోవచ్చండి. నానబెట్టేసుకుని ఒక గంట తర్వాత పచ్చిమిరపకాయలు అవి వేసి రుబ్బేసి కొత్తిమీర సన్నగా తరిగి కలిపి పెట్టేసుకున్నానండి. ఇది అండి, ఇవ్వండి వడలు కాలనట్టుగా. బాగా కాలాల్సిన అవసరం కూడా లేదండి. ఇలా కాల్చుకోవాలి. కాల్చుకున్నాక ఆరబెట్టుకొని చూడండి ఫ్రెండ్స్. ఇలా తీసుకొని ఇట్లా కాలనట్టు అలా దోరగా వేయించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కర్రీలో కూడా వేస్తాం కాబట్టి. ఇలా దోరగానే వేయించుకోవాలండి. చూడండి, బాగా డీప్ ఫ్రై చేయక్కర్లేదు. వాటిల్ని బాగా తొరపలుగా చిన్న పీసులుగా కట్ చేసేసుకోవాలి. కర్రీ చేసేటప్పుడు దాంట్లోకి ఇలా వేసుకోవాలండి. కాలుతున్నాయి. అలా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కాల్చి పెట్టేసుకున్నాను. ఇవన్నీ కూడా గట్టిగా పొడిగా చేసేసుకోవాలి. నూనె పోసి కొంచెం చెక్క లవంగాయలు వేసుకున్నానండి. కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా వేపుకోవాలి. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేయాలండి. వేగినాక చూడండి, నోరూరించే వడ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది దేంట్లోకో తెలుసా ఫ్రెండ్స్? ఇడ్లీ వడ కర్రీ తమిళనాడు ఫేమస్ అండి బాగా. చూడండి, అక్కడ అందరూ ఇళ్లల్లో ఇలాగే చేసుకుంటారు. వడలు పిండేసి అదే చిన్న ఇదిగా తీసేసి చేశానండి. వడలు కాల్చినవి ఉన్నాయి, ముక్కలుగా కూడా. చూడండి,
ఎంత మంచి వాసన వస్తుందంటే, ఇది ఇవాళ మాకు ఇడ్లీలోకి వడకర్రీ అండి. ఇవాళ మా మనవరాలు పుట్టినరోజు అండి. అందరూ విష్ చేయండి, తను బాగుండాలి, తన ఫ్యూచర్ బాగుండాలని కోరుకోండి. అందుకని పాయసం కూడా చేశాను ఫ్రెండ్స్, చూపిస్తాను రండి. తనకి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో, వడకర్రీ రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ ఫ్రెండ్స్.